భారతంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ గడిచిన కొన్నేండ్లుగా దక్షిణాదిపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు రూపంలో బీజేపీ పవర్లో కొనసాగుతోంది. ఇక మరో 2 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో అధికారం కోసం కాషాయ దళం వ్యూహాలకు పదును పెడుతోంది. మరి ఆ పార్టీకి ఉన్న బలాబలాలపై విజయక్రాంతి చైర్మన్ సిఎల్ రాజం గారు అందిస్తున్న ఓ చిన్న విశ్లేషణే ఇది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ తమ పార్టీని బూత్ స్థాయి నుంచి బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో 2 స్థానాలకు మించి గెలవని బీజేపీ 2023 ఎన్నికల్లో ఏకంగా 8 అసెంబ్లీ సీట్లను, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడంతో పార్టీ క్యాడర్లో జోష్ పెరిగింది. మరోవైపు కేంద్రంలో బలంగా ఉన్న నేపథ్యంలో గట్టిగా కృషి చేస్తే తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకురావచ్చునన్న కాన్ఫిడెన్స్ పార్టీ నేతల్లో ఉంది. జాతీయ స్థాయి వనరులు, హిందుత్వ సమీకరణ, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి నేతల సంస్థాగత సామర్థ్యం, ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ మద్దతుతో తెలంగాణలో తన పరిధిని విస్తరించాలనే లక్ష్యంతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది. బూత్ స్థాయి నుంచి పకడ్బందీ నిర్వహణ, కేంద్ర దర్యాప్తు సంస్థల సమర్థవంతమైన వినియోగం, మీడియాపై ప్రభావం, వ్యూహాత్మక పార్టీ ఫిరాయింపులు వంటి అంశాలు కూడా బీజేపీ రాజకీయ వ్యూహంలో కీలకంగా మారవచ్చు. మరోవైపు మహిళా రిజర్వేషన్లు, ఇతర జాతీయ పథకాలు కొన్ని కీలక ఓటరు వర్గాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గవర్నర్ పాలన దిశగా వెళ్లడం, జమిలీ ఎన్నికలకు ప్రయత్నించడం, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలను తమ విజయాలుగా ప్రచారం చేసుకోవడం, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రధాన రాజకీయ అస్త్రాలుగా మలుచుకోవడం వంటి అవకాశాలను విస్మరించలేం. అయితే బీజేపీకి గ్రౌండ్లో కార్యకర్తల బలం మరింత పెరగాల్సి ఉంది. అర్బన్ ఏరియాలో కొంతమేర పట్టు ఉన్నా పల్లెల్లోనూ ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలి. రాష్ట్రంలో చరిస్మాటిక్ లీడర్ల కొరత కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్నికల వేళ ధనబలం ఉన్న లీడర్ల అవసరాన్ని కూడా గుర్తించాల్సి ఉంది. జెన్సీ ఉద్యమంతో వచ్చిన వ్యతిరేకతను అధిగమించేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో బీజేపీ ఆచితూచి అడుగులేస్తోందన్న నిందలను చెరిపేసుకొని ప్రజల్లోకి మరింత చొచ్చుకుపోవాల్సి ఉంది. సో వ్యూవర్స్, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఆ పార్టీ బలాలు, బలహీనతలపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.